హాయ్ అండి, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు ది ఎక్స్పెడిషన్ తెలుగు. సో ఈరోజు మన వీడియో టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. సో మ్యాటర్ ఏంటంటే మనకైతే డేస్ అయ్యే కొద్ది వాక్ అయితే పాడవద్దు కదా. సో ఆ వాక్ అయితే మనమైతే పాడైన తర్వాత ఏం చేయాలనేది నేనేం చేశాను అనేది మీకు చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. సో మీకైతే కొత్త వాళ్ళకైతే బాగా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకోసం నేను క్లియర్గా చెప్తున్నాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. సో కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే సో టోటల్గా మొత్తం కోల్ అయితే మొత్తం వాక్ అయితే వేసాం అనమాట. సో ఎందుకు వేసామంటే సో అది కూడా మీకు చెప్తాను, మాకు ఏ విధంగా పాడైపోయింది పక్క దాంట్లో అయితే మీకు చూపించి చెప్తాను అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మేము డైరెక్ట్గా ఒక పరుపే వేసుకున్నాం అనమాట. సో ఏ విధంగా అంటే ఇప్పుడు నేను దున్నితే మళ్ళీ ఫెస్ట్ వాకే దున్నాలి, కింద ఆల్రెడీ వాక్ అయితే ఉందన్నమాట. సో చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూసుకుంటే కిందన ఆల్రెడీ ఈ కిందన వాక్ అయితే ఉందన్నమాట. ఇది మనం దున్నలే తడిసిపోయింది అనమాట. సో తడిసిపోయేటంటే మనకి అట్లా వస్తుంది. సో అలా రాకూడదు కాబట్టి మనం ఏం చేసామంటే సో మళ్ళీ మనం దున్నే విధంగా వాక్ అయితే వేసుకున్నాం అనమాట. సో ఇలా ఫ్రెష్గా సో ఇలాగ వేసుకున్నా మనకు వాక్ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అనుకోండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి కోడ్ బాగుంటుంది అనమాట. సో ఇలా వేయకపోవడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయనేది కూడా వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి అనమాట. సో ఇలా వేయకపోతే ఏమవుద్దంటే సో తడిగుండి దగ్గర ఫీడ్ డ్రాప్ అయితే అవుద్ది అనమాట. సో అది మీకు చూపిస్తుంది చూడండి. యాక్చువల్లీ ఒక షెడ్లో మనం అయితే ఇంకా వేయలేదు. సో ఈ షెడ్ మొత్తం పూర్తిగా వేస్తాం కాబట్టి సో ఈ షెడ్ మొత్తం పక్క ఆ చివరి నుండి సో ఇలాగా మనకి చివరి వరకు టోటల్గా వేస్తాం. ఎందుకంటే ఇంకొక వారం రోజుల దాకా మన కోలు ఉంటాయి. సో వారం రోజుల దాకా మనకి వెయిట్ రాలేదు కాబట్టి వారం రోజుల దాకా కోలు ఉంటాయి కాబట్టి సో ఈ వారం రోజులు మనం ఈ వాక్లో మెయింటెనెన్స్ చేయలేము అనమాట. సో అందువల్ల ఏంటంటే వాక్ వేయాల్సి వచ్చింది. సో అదనమాట మ్యాటరు. చూసుకుంటే ఈ చివరి వరకు వేసాము. సో ఇప్పుడైతే మనం వేయిన షెడ్కి అయితే మీకు చూపిస్తాం చూడండి. షెడ్ ఈ చివరి దాకా వాక్ అయితే వేసుకుని చాలా వాక్ అయితే పడ్డదనమాట. ఈసారి మనకి బాగా ఎక్కువ ఖర్చు అయ్యింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ వాక్ మొత్తం కూడా మనకి తడిగా అయిపోయి సో ఎంతలా పాడైపోయింది చూడండి. సో ఇలా పాడైపోయింది కాబట్టి మనం మొత్తం కూడా వాక్ అయితే మళ్ళీ వేసుకోవడం జరిగింది. సో ఎందుకంటే ఇలా ఎప్పుడైతే ఇలా తడిగా ఉందో సో ఎప్పుడు కూడా ఫీడ్ డ్రాప్ అయితే అయిపోద్ది అనమాట. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా ఫీడ్ డ్రాప్ అనమాట. సో ఎలా అయిందంటే మనకు కూడా అయితే వెయిట్ రాదనమాట. సో దానివల్ల నేనేం చేశానంటే సో వాక్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనం మళ్ళీ కెలకూడదు అనమాట. ఇది మొత్తం కూడా ఆ కెలికం అంటే మళ్ళీ స్మెల్ వచ్చేద్దరు కింద నుండి. సో అలా కెలకకుండా సో దానిపైన ఏం చేశానంటే డైరెక్ట్గా వేసాను. మీకు అక్కడ షెడ్లో చూపించాను కదా, ఆ విధంగా వేసాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదిగోండి ఫీడ్ డ్రాప్. సో ఇలా అయితే మనకి ఎప్పుడు కూడా ఇలా ఫీడ్ డ్రాప్ అయితే అవ్వకూడదు అనమాట. సో ఇలా ఎందుకు అవుతుందంటే ఇక్కడ డ్రింకర్ ఉంది కాబట్టి ఇక్కడ తడి ఉంటుంది. ఎక్కడైతే వాక్ తడిసిపోయి ఉంటుందో సో అక్కడ మనకి ఫీడ్ డ్రాప్ అవుద్ది. సో వాక్ తడిసి ఫీడ్ డ్రాప్ అయితే ఏమవుద్ది మనకి ఆటోమేటిక్గా కోడ్ అయితే వెయిట్ లాస్ అవుద్ది అనమాట. సో ఇదంతా కూడా ఇప్పుడైతే నా కాలుకి అంటుకుంటుంది. యాక్చువల్లీ బురదలా అయిపోయింది అనమాట. సో ఎందుకు ఎలా అయిపోయిందంటే ఇటు సైడ్ మనకి ఫ్యాన్ గాలి అనేది కొద్దిగా తక్కువ ఉందన్నమాట. సో ఇది కూడా సో అటు సైడ్ కొద్దిగా బాగానే ఉంది. సో అక్కడ కూడా కొద్దిగా అక్కడక్కడ పాడైతే మనం వాక్ వేసాం చూసుకోవచ్చు. సో ఈ ఫ్యాన్ గాలి తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఇటు సైడ్ తగలదు కాబట్టి, అది కాక మనకి ఈ మధ్య మనకి ఎక్కువ వర్షం కూడా పడ్డదనమాట. సో ఈ వర్షాలకి ఏంటంటే ఆరలేదనమాట తడికి ఎలిపిరి కొట్టడం వల్ల. సో అలాగా ఈ బురద అయితే అయిపోయింది అనమాట. మొత్తం చూసుకుంటే మొత్తం బురద అయిపోయింది. సో ఇలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీనికి కూడా నేను వాక్ వేయాలి. సో అక్కడ దాకా అయితే వేసాం ఇప్పుడు ప్రెజెంట్. సో వాక్ ఏ విధంగా వేసుకున్నాం అనేది కూడా షార్ట్ వీడియోలో పెట్టిన అది కూడా పెడతాం చూడండి. సో ఇక్కడ ఇలా బురద అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే సో ఈ విధంగా వాక్ అనేది అది కెలకకుండా ఈ విధంగా మనం దున్నే విధంగా ఉంచుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇలాగ ఇంత వాక్ అయితే వేసుకోవాలి. ఇంత వాక్ వేసుకుంటే ఏమవుద్దంటే ఆ కిందన అలాగే ఉండిపోద్ది. కిందన అలా ఉండిపోయిన తర్వాత అప్పుడు ఏమవుద్ది, ఇదే మనం ఇక్కడ నుండి ఎన్ని రోజులు అయితే కోలు ఉంచుతాం అన్ని రోజులు కూడా సో ఈ విధంగా దున్నుకుంటే మనకి వాక్ పాడైనా దాంతో సంబంధం ఉండదు అనమాట. అప్పుడు కోడంతా కూడా ఈ ఫెస్ వాక్లోనే ఉంటుంది. ఫెస్ వాక్లో ఉండడం వల్ల మనకైతే ఇంకా కోడి ఎక్కువ తిని వెయిట్ అయితే బాగుంటుంది అనమాట. సో వెయిట్ అయితే బాగా పెరగవచ్చు, 90% బాగా పెరిగిద్ది వెయిట్. సో అలాగే మన లాస్ట్కి వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి మనకు వెయిట్ అవసరం కాబట్టి సో వాక్ వేస్ట్ అయినా సరే కొద్దిగా వేస్ట్ అయినా తప్పదు. సో వేసుకోవాలి ఓన్ బ్యాచెస్ కాబట్టి. సో ఈ విధంగా నేనైతే చేశాను అనమాట. దీనికి ఈ బ్యాచ్ చాలా ఖర్చు పెట్టాను. సో ఇవన్నీ కూడా మీకు వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. సో మనకి ఒక అన్న అయితే కామెంట్ చేశారు ఒక బ్యాచ్ కూడా రిజల్ట్ ఇవ్వట్లేదు అనేది. సో ఎంతలా చేస్తున్నామో సో రిజల్ట్ అనేది మన చేతిలో లేదనమాట. సో ఎంత నీట్గా ఎంతలా చేసిన తర్వాత కూడా రిజల్ట్ రాకపోతే అది మన చేతిలో ఏం లేదు. సో ఇప్పటికీ మనకు మోడల్ అయితే వస్తున్నాయి. అదేంటంటే అంత దేవుడిదయ్యా. సో రిజల్ట్ రాలేదని మనం అయితే మధ్యలో వదిలేము. సో మనం అయితే చేస్తున్నాము రిజల్ట్ వచ్చినంత వరకు. సో మేబీ ఈ బ్యాచ్ రిజల్ట్ వచ్చినా రాకపోతే మన ఓన్ బ్యాచ్ కాబట్టి మనకు రిజల్ట్తో పని లేదనమాట. సో మనం కరెక్ట్గా కోడ్ పెంచగలిగితే ఆ టైంకి దేవుడు ఉన్నాడు అనుకున్నాను. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి.